వైఎస్ఆర్ పార్టీ పాలనలో సాగిన అక్రమాలపై ప్రజలు తిరుగుబావుట ఎగురువేస్తున్నారు. తాజాగా విశాఖ మహానగరం తూర్పు నియోజకవర్గం పరిధిలోని వీఐపీ రోడ్డులో మాజీ ఎంపీ ఎంవివి సత్యనారాయణ విల్లాల కోసం ఏర్పాటు చేసిన డివైడర్లు స్థానికులు బలవంతంగా తొలగించారు. స్థానికులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకొని గతంలో వేసిన రోడ్డు డివైడర్లను తొలగించడానికి ప్రయత్నించారు. వారికి తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు గండి బాబ్జీ ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు మద్దతు పలికారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకొని అక్రమంగా వేసిన డివైడర్లను జేసీబీల సాయంతో తొలగించారు. నా పేరు అనిత, ఇండియన్ సొసైటీ ఫర్ హ్యూమన్ రైట్స్ అండ్ ఆంధ్ర యూనివర్సిటీ డిపార్ట్మెంట్ ఆఫ్ హ్యూమన్ రైట్స్. ఇప్పుడు ఇక్కడ గత 1 year నుంచి విశాఖ ప్రజలు ఇబ్బంది పడుతున్న ఈ మెయిన్ రోడ్ విఐపి రోడ్ని టైకూన్ సెంటర్ నుంచి విఐపి రోడ్ కనెక్ట్ అయ్యి, అంటే శ్రీకాకుళం నుంచి ఇటుపక్క అరకు అటు సైడ్ నుంచి కనెక్ట్ అవుతున్న ఏకైక రోడ్, అంటే విఐపి అంటే వెరీ ఇంపార్టెంట్ రోడ్. ఈ రోడ్ని బంద్ చేసి 1 year నుంచి చాలామంది ధర్నాలు చేశారు. కేవలం పవర్ ఉండడం వల్ల ఇదిగోండి ఇక్కడ ఉన్న బిల్డింగు ఎంవివి సత్యనారాయణ, ఈ బిల్డింగు కబ్జా చేసి వాళ్ళ కబ్జాదారులు చేసి ప్రజాప్రతినిధులు వాళ్ళ స్వలాభం కోసం ఇది రోడ్డు సోలం అని చెప్పేసి ప్రజలకు ఇబ్బందిగా ప్రజాప్రతినిధులు రోడ్డు బంద్ చేయడం వల్ల ఇక్కడ కొన్ని వందల షాపులు ఉన్నాయి. ఆల్మోస్ట్ 20,000 నుంచి 30,000 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. వాళ్ళందరికీ వ్యాపారాలన్నీ ఆగిపోయి సెంటర్లు కూడా ఎత్తేసారు. ప్లస్ బోల్డ్ షాపులకి వ్యాపారాలు లేవు. లాస్ట్ మంత్ కావాలంటే వెరిఫికేషన్ చేసుకోండి, ఇదే విఐపి రోడ్లో 3 డెత్ కేసులు అయ్యాయి. 3 డెత్ కేసులు, స్పాట్ డెడ్. తర్వాత స్పైసీ వెన్యూ కాసి వచ్చేది నార్మల్ రెసిడెన్షియల్గా వచ్చేవే, కానీ అది ఇప్పుడు ఫుల్గా ట్రాఫిక్ ఏరియా అయిపోయింది. చిన్నపిల్లలు బై వాక్గా ముసలి వాళ్ళు వచ్చినా సరే కూడా ఏంటి వెహికల్స్ మొహాల మీదకి మనుషుల మీదకి వచ్చేసండి, ఎలా నడుస్తాయి ఏంటి?